హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. కాశీ పట్టణం గురించి మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? కాశీ ఆలయం విశిష్టత, అసలు కాశీకి ఎందుకు వెళ్ళాలి, కాశీని ఎందుకు దర్శించాలి, ఈ విషయాల మీద మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. కాశీ పట్టణం గొడుగు లాంటి పంచక్రోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుష్పాకారంలో ఉంటుంది. కాశీక్షేత్రం అనేది బ్రహ్మదేవుని సృష్టిలోనిది కాదు. విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక పుణ్యస్థలమే కాశీ. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని, అతి ప్రాచీనమైన ప్రపంచ సాంస్కృతిక సుందర నగరమే కాశీ. స్వయంగా శివుడు నివాసం ఉండే నగరమే కాశీ. ప్రళయకాలంలో మునగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడుతాడు. కాశీలో గంగా స్నానం, బిందుమాధవ దర్శనం, అనంతరం మొదట దిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాళభైరవ దర్శనం ఇక్కడ అతి ముఖ్యం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్రపాలకుడు భైరవుడు జీవిని కాశీలోనికి అనుమతించడు. కాశీవాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమవుతాయి. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు. ఇది ఫ్రెండ్స్ కాశీ ఆలయం యొక్క విశిష్టత. కాశీని ఎందుకు మనము సందర్శించాలి అనడానికి ఇది ఉదాహరణ.